కాంగ్రెస్ ఎక్కడుంటే కరువు అక్కడుంటుందనే సామెత మరోసారి రుజువైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎవరో తెచ్చినట్లు కరువు వచ్చి పడింది. అప్పటి వరకు పచ్చగా సాగిన రైతుల జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా కరువు ఛాయలే ఉన్నాయి. ఎండిన పొలాలను చూసుకుంటూ ఏడుస్తున్న రైతుల ముఖాలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండుతున్న పొలాలపై ప్రత్యేక కథనం చూద్దాం. ఎటు చూసినా ఎండిపోయిన పొలాలు, నీళ్లు లేక నిర్రెలువారిన చెరువులు, బీడు భూములు, ఎండిన పల్లేరు కాయలు, సాగుదండుగై రైతుల కన్నీళ్లు, బతుకుదెరువు కోసం పల్లెల వలసలు. ఇది దశాబ్దం కిందట ఉమ్మడి పాలమూరు ముఖ చిత్రం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ పరిస్థితులు కనుమరుగైనాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలో పాడి పంటలు పెరిగాయి. సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు చెక్ డ్యాంలు, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతో జిల్లాలో సాగు పండుగలా మారింది. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి పెరిగింది. సమైక్య రాష్ట్రంలో వలసపోయిన కుటుంబాలన్నీ మళ్లీ సొంతూళ్లకు తిరిగొచ్చాయి. కానీ ఇప్పుడు అదంతా గతం. కాంగ్రెస్ సర్కారు వచ్చిన 3 నెలల్లోనే పాలమూరు జిల్లా 10 ఏళ్లు వెనక్కిపోయింది. రేవంత్ రెడ్డి ఏలుబడిలో మళ్లీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరువు చిత్రం కళ్ల ముందుకొచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. అసలే వర్షాభావ పరిస్థితులకు తోడు ప్రభుత్వం చేసిన తప్పిదాలు రైతన్న పాలిట శాపంగా మారాయి. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా వాడుకోలేని అసమర్థ ప్రభుత్వం యాసంగి పంటలను ఎండబెట్టింది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పరిస్థితి దుర్భరంగా మారింది. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద ఎన్నడూ లేనంత దుర్భిక్షం తాండవిస్తోంది. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడగంటిపోయాయి. బోరుబావులపై ఆధారపడిన రైతులందరూ ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నారు. బోర్లు ఎండిపోవడంతో చేసేదేమీ లేక ఎండిన పంటలను పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కరెంటు 24 గంటలు కరెంట్ అన్నారు సార్, కానీ గంట కరెంటు తీస్తారు సార్. మాకు తీసడం వల్ల మాకు ప్రాబ్లము, ఇవన్నీ ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లం వల్ల మోటార్లు కాలిపోతావని చేనులు మొత్తం ఎండిపోయినాయి సార్. ఇట్లయినవి ఇంకా మళ్ళీ మహిళలకి 2500 ఇస్తామన్నారు సార్, కానీ ఇంతవరకు 500 కూడా వేయలేదు. గ్యాస్ ఇస్తామన్నారు, అది అది కూడా నింపలేదు సార్. ఇంతవరకు పురిగా గ్యాస్ నింపలేదు. 970 రూపాయలు పెట్టి నేను నింపించుకొచ్చుకున్నా సార్, కానీ దాంట్లో అకౌంట్లో వేస్తామన్నారు, వేయలేదు. చేతికి ఇస్తామన్నారు, వేయలేదు. ఏది చేయలేదు సార్. కానీ ఎవరైనా చచ్చిపోతే మాత్రము 5 లక్షలు వస్తామన్నారు, అది వేయలేదు సార్. మా ఊర్లో మస్తు చచ్చిపోయినారు, కానీ ఒక్కరికి రాలేదు. ముఖ్యమంత్రి పోయి ఇబ్బంది అయింది. మనకు వచ్చిన ముఖ్యమంత్రి చూస్తలేడు సరిగా, రైతు బంధు ఇస్తలేడు, పింఛన్లు ఇస్తలేడు, గ్యాస్ ఇస్తలేడు, కరెంటు ఇస్తలేడు, ఇక్కడ లక్ష్మీ కళ్యాణం ఇస్తలేడు. ఒక మాట ఏమన్నాడంటే 9వ తారీఖు నాడు 2 లక్షలు మాఫీ చేస్తా తెచ్చుకోండి అన్నాడు. అన్నాకేమైంది, జనం మళ్ళీ వేసినాం. కానీ ఆయన ఏం చేసినాడు, ఇప్పుడు 2 లక్షలు లేదు, 100 రోజులు అన్నాడు. 100 రోజులు దాటిపా, ₹1 అమలు చేయలే. ఒక బస్సు ఒక్కటే ఫ్రీ, ఒక బస్సు ఒక్కటి ఫ్రీ తప్ప ఎవడు చేయలే. కానీ ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు. జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా బోరుబావులపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. ఈ ఏడాది యాసంగిలో బోరుబావుల కింద 51,439 ఎకరాల్లో వరి నాట్లు వేసినట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇందులో బోర్లు ఎండిపోవడంతో దాదాపు 30,000 ఎకరాల్లో పంటలు నీళ్లు లేక ఎండిపోయాయి. మిగిలిన 20 ఎకరాల్లో సైతం దిగుబడి గణనీయంగా తగ్గిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పంటల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసిన రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొంతమంది రైతులు అప్పోసప్పో చేసి ఇంకా బోరుబావులు తవ్విస్తూనే ఉన్నారు. కానీ ఎంత లోతుకు బోర్లు తవ్వించినా గంగమ్మ మాత్రం కరుణించడం లేదు. భూగర్భ జలాలు పాతాళానికి పోవడంతో 80% పైగా బోర్లు ఫెయిల్ అవుతున్నాయి. అక్కడక్కడా సక్సెస్ అయిన బోర్లు సైతం మోటార్లు దింపిన 2-3 రోజుల్లోనే ఎండిపోతున్నాయి. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే కొంతమంది రైతులు వాటిని కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. గట్టు మండలం ఆలూరు గ్రామంలో ఓ రైతు తన మామిడి తోటకు ట్యాంకర్ ద్వారా నీళ్లు పడుతున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎటు చూసినా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే రైతులు వేలాది రూపాయలు పెట్టుబడుల రూపంలో ఖర్చు చేశారు. అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర వీడాలని స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు.
కేటీదొడ్డ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన ఎండిన పంటలను పరిశీలించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు భరోసా ఇచ్చారు. పంట నష్టంపై ప్రభుత్వం నివేదికలు రూపొందించాలని, ఎకరాకు 25,000 రూపాయల చొప్పున పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కరెంటు ప్రాబ్లము, నీళ్లు ప్రాబ్లము. కరెంటు సమయంగా ఉండలేదు, నీళ్లు కూడా పారతలేవు సార్. బావులు ఎండిపోయా, బోర్లు కూడా 2 బోర్లు వేసి 2 బోర్లు ఫెయిల్ అయినాయి. ఇంకా మేము ఎక్కడ పోదాం సార్? పిల్లలు 7 మంది పిల్లలు ఉండరు, ముసలోళ్ళు ఉండరు. గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది? 3 ఎకరాలు వేసినాం రెడ్డి. ఇక అవతల కూడా ఎండిపోయింది రెడ్డి. అవతల ఈ ఉత్తల ఇంకా ఎద్దులకు దిమామితో బొందు కోసేసుకుంటున్నాం, ఎద్దులకు మేతలేందని. ఎందువల్ల ఎండిపోయింది? ఈ నీళ్ళ వల్లనే రెడ్డి. అప్పుడు కేసీఆర్ ఉండే నీళ్లు తెచ్చి వస్తూ కాలువ తెచ్చుకుని కాలువ తిప్పలు పడి కాలువ తెచ్చుకున్నాము. ఆ కాలువ ఎండిపోయా, ఇంకా నీళ్లు లేవు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది యాసంగి పంటలు 70% ఎండిపోయాయి. అటు జూరాల ఆయకట్టు కింద కూడా పంటలకు సరిగ్గా నీళ్లు అందడం లేదు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరడంతో అధికారులు క్రాప్ హాలిడేలు ప్రకటించారు. కనీసం ఆరుతడి పంటలకు సైతం నీళ్లు ఇవ్వలేని దుస్థితి నెలకొన్నది. ఆశతో వరి వేసిన రైతులకు ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడంపై రైతులు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డెడ్ స్టోరేజీలోనూ నీటిని విడుదల చేసిందని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మళ్లీ కరువు కాలం దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరొక్కరు ఇంటికి 3-4 లక్షల బోర్లు వేసినాం సార్, నీళ్లు రాలేదు మాకు. నడిచిన బోరు బండ్లకు కూడా దుడ్లు కట్టలేక మొత్తం అలసిపోతున్నాము. అసలు తాగనికే నీళ్ళు లేదు, తిండికే తిండి లేదు, కూరగాయలు లేవు, బడి పిల్లలకి కూడా సౌకర్యంగా లేదు. వాళ్ళ సన్న బియ్యం వేస్తుండ్రు, ఇప్పుడు లావు బియ్యం వేస్తున్నారు సార్. వాళ్ళ 500 గ్యాస్ అన్నారు సార్, అది కూడా లేదు. రైతు బంధు లేదు, బీమా పథకం లేదు. వాళ్ళ డెలివరీ అయిన వాళ్ళకి అన్ని గిఫ్ట్లు ఇస్తుండ్రు, ఇప్పుడు అది కూడా లేదు సార్. మాకేం అందట్లేదు. ఇంకా ఈ రోజు చేస్తే రేపే కాలిపోతుండే మోటార్లు వేసేదట్లే తీసేదట్లే. ఇంకా వాళ్ళకు కూడా ఇయ్యనికే కూడా ఏ ఎనికే దుడ్లే తీయనికే దుడ్లే వాళ్ళే మూకరారు కదా సార్. మాకు మేము ఏం తిప్పాలన్నా కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇంకా అది సార్ మా ప్రాబ్లం. ఈ వర్షాన్ని వేసుకున్నాము, ఈ వర్షంలో నీళ్లు లేవు. ఇంకా బోర్లు వేసుకుంటే బోర్లు పడలేదు. అసలు నీళ్లు లేవు, అసలకు నీళ్లు లేవు. మాకు తాగడికి కేసీఆర్ ఇంటింటికి కుళాయి నీళ్ళు చేసిండే, తాగనికే నీళ్లు లేవు. కాలువ ఈడుస్తుండే అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నాక కాలువ నీళ్లు లేవు, ఏ దానికి లేవు సార్ మాకు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సమైక్య రాష్ట్రం నాటి దుర్భర పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. కరువు కోరల్లో అన్నదాతలు చిక్కుకొని విలవిలలాడుతున్నారు. గ్రౌండ్ వాటర్ అడుగంటి బోర్లు ఎండిపోయి పొలాలు నెర్రలు వారుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎండిన పొలాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ రైతులు దీనంగా వేడుకుంటున్నారు.